అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహించును. ఆమేన్. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నువ్వు నిలబడు చాలు, సమస్యల్లో పడిపోకుండా నిలబడు, దేవుని కొరకు నిలబడు. నీకున్న శక్తి సామర్థ్యం కాదు దేవుడు చూసేది, నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే మిగతాది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. గొలియాతు వెళ్ళి గొలియాతుతో యుద్ధంలో దావీదు నిలబడ్డాడు మాత్రం అంతే, ఒక రాడేశాడు మాత్రం అంతే, విజయము తీసుకొచ్చి దావీదు చేతిలో పెట్టేశాడు యేసయ్య. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. బెన్హర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ యొక్క బెన్హర్ సినిమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ అయినటువంటి విలియం టేలర్ గారు ఆ రథాల పోటీని చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఆ రథాల పోటీని చిత్రీకరిస్తున్నాడు. ఆ యొక్క రథపు పందెపు పోటీయే ఆ యొక్క సినిమాకు హైలైట్ అనమాట. ఆ కాయపట్టు లాంటిది అనమాట. ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి చార్లిటన్ హెస్టన్కి రథం నడిపేటువంటి విధానం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ టేలర్ గారు డూప్ను పెట్టకుండా ఎవరైతే హీరోగా ఉన్నాడో అతనే నిజంగా రథాన్ని నడపాలని చెప్పి ఆశించాడు డైరెక్టర్ గారు. కాబట్టి ఏం చేస్తున్నాడు, అది డైరెక్ట్గా మూవీలో చేయలేరు కాబట్టి ముందుగా వాళ్ళకి కొంత ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాడు అనమాట. అంటండి డైరెక్టర్ గారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడంట. ఆ రేసులో పాల్గొనే నటీనటులందరికీ కూడా రథం ఎలా నడపాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. రథం నడిపేటువంటి విధానం అందరికీ కూడా చాలా కష్టంగా ఉంది. పైగా ఒక్కొక్క రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. హీరోగా నటిస్తున్నటువంటి ఆ చార్లెస్ హెస్టన్ కష్టపడి రథాన్ని నడపడం ఎలాగైతే నేర్చుకున్నాడో సినిమాలో ఆ రథం నడిపి ఆయన గెలవాలి, సినిమాలో అతను గెలవాలి. కాబట్టి అతడు ఏం చేశాడంటే డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా టేలర్ గారు, నేను ఇప్పుడు రథాన్ని నడపగలను, నాకు రథం నడపడం వచ్చింది, నేర్చుకున్నాను, కానీ ఆ పోటీలో గెలవగలను అనేటువంటి నమ్మకం నాకు లేదండి అని చెప్పాడంట హీరో గారు. అప్పుడు టేలర్ గారు అన్నారంట నవ్వుతూ, నేను కదయ్యా నెగ్గించేది, నువ్వు రేసులో ఉంటే చాలు, నిన్ను గెలిపించే బాధ్యత నాది అన్నాడంట ఆయన. నువ్వు రేసులో ఉంటే చాలు, మిగతాది నేను చూసుకుంటా. నువ్వు గుర్రాలను కంట్రోల్ చేయటం నేర్చుకున్నావు, నువ్వు గుర్రం నడపటం వస్తే చాలు, ఆ రేసులో నిలబడితే చాలు, మిగిలిందంతా కూడా నేను చూసుకుంటాను, మిగిలిన బాధ్యత అంతా నాది అన్నాడంట డైరెక్టర్ గారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, శ్రమల్లో గుండా వెళ్తున్నారా? శ్రమల్లో వెళ్ళే వారందరూ కూడా అదే మాటను మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఇబ్బందులు ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు అందరూ కూడా ఇదే మాటను మన జీవితానికి అన్వయించుకోండి. ఇదే మాట మన జీవితంలో పలకండి. దేవుడు మనతో అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? బిడ్డ, నీవు రేసులో ఉంటే చాలు, నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. నువ్వు రేసులో ఉంటే చాలు, అంతేగాని రేసు నుంచి తప్పించుకుని పగరిపోకు, రేసు నుంచి పక్కకి వెళ్ళిపోవద్దు, ఆత్మహత్య యత్నం చేయొద్దు. ఇంక నేను ఈ రేసులో ఉండలేను, ఈ జీవితంలో నేను కొనసాగలేను, ఈ అప్పుల సమస్యలో నేను ముందుకెళ్ళలేను, కాబట్టి నా రేసులో నేను నెగ్గలేను నాకు తెలుసు, కాబట్టి నేను సైడ్ అయిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నేను నా జీవితాన్ని ముగిస్తాను, ఇంక నా పని అయిపోయింది, ఇంక నా వల్ల కాదు అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, బిడ్డ రేసులో ఉంటే చాలు, నువ్వు రేసులో ఉంటే చాలు, నిన్ను గెలిపించే బాధ్యత నాది. నువ్వు జీవంతో ఉంటే చాలు, నువ్వు బ్రతికుంటే చాలు అని చెప్పి ఈరోజున దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కార్యం చేసే బాధ్యత నాది, నువ్వు జీవంతో ఉండు, నువ్వు బ్రతుకుండు, నువ్వు ప్రభు వైపు చూడు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు మాత్రం పందెపు రంగాన్ని విడిచిపోవద్దు, ఈ జీవితాన్ని, ఈ యొక్క భూమిని విడిచిపోవద్దు. అంతం వరకు నిల్చుంటే, సహించి ఉంటే దేవుడు నిన్ను గెలిపిస్తానంటున్నాడు. గెలిపించే బాధ్యత అయింది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గెలిపించే బాధ్యత అయింది. హల్లెలూయా. చూసినట్లయితే దావీదు
ఆ యొక్క ఏలాలోయలు ఎవరు ఏలకపోయినా సరే దావీదు ఒక్కడే నిలబడ్డాడు. నిలబడితే చాలు విజయం నాదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరిలాగా పారిపోలేదు. దావీదు నిలబడ్డాడు. ఒక్క రాయి తీసుకుని గొలియాతు మీదకి వేశాడు. ఒకే మాట చెప్పాడు, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. నేను నిలబడ్డాను, నేను కనిపిస్తున్నాను నీకు, కానీ నా వెనుక యుద్ధం చేసేటువంటి వాడు నా యెహోవా యుద్ధం చేస్తాడు. ఆయన నాకు విజయం ఇస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి లోయలో ఉన్నారో, దావీదు గొలియాతుకు జరిగిన యుద్ధం ఒక లోయలో జరిగింది. కాబట్టి ఈ రోజున మీరు లోయలో యుద్ధాలు చేస్తున్నారేమో, లోయలో సమస్యల లోయలో ఉన్నారేమో, బంధకాల్లో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిలబడి చాలు. హల్లెలూయా. మోసే అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతోటి, ఊరకనే నిలబడి చూడండి, దేవుడిచ్చే రక్షణ. హల్లెలూయా. వెనక శత్రువులు వస్తున్నారా, ముందు సముద్రం ఉందా, ఊరకనే నిలబడి చూడండి, దేవుడిచ్చే రక్షణ చూడండి. మీరు నిలబడితే చాలు, శత్రువులు వాళ్ళంతట వాళ్ళే సమూల నాశనం అయిపోతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అదే జరిగింది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జస్ట్ నువ్వు నిలబడితే చాలు, నీ పక్షాన యుద్ధం చేసేసేసి విజయం నేను ఇస్తాను. అందుకని పౌలు గారు అంటాడు, మనం ఏంటండి అత్యధిక విజయం పొందిన వారు, అంటే యుద్ధం చేయకుండానే విజయం అనే అకౌంట్లో పడుతుంది. వచ్చింది నిలబడితే చాలు. కాబట్టి ఈరోజు దేవుని కొరకు నిలబడతారా? పౌరుషంగా నిలబడతారా? ప్రభువుని మహింపరుస్తారా? ప్రభు కొరకు జీవిస్తారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్రదర్, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, అప్పుల వల్ల నన్ను ఎంత అవమానించినా, ఎంత భయంకరమైన మాటలన్నా, సమాజంలో విలువ లేకుండా చేసినా, నేను నిలబడతాను. నా యేసయ్య కొరకు నేను నిలబడతాను. నా యేసయ్యని బట్టి నేను నిలబడతాను. నేను అద్భుతాలు చూస్తాను. ఆమేన్. ఆ సామర్థ్యం నాకు లేదు, కానీ నా యేసయ్య నా పక్షంగా ఇవన్నీ చేసేసి అవన్నీ నా అకౌంట్లో వేస్తాడు. నేను నమ్ముచున్నాను, నేను నిలబడతాను, నేను జీవిస్తాను, నేను గెలుస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నిలబడుతున్నాను, నేను గెలిచాను, నన్ను గెలిపించాడు నా యేసయ్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారందరూ కూడా ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని మీరు త్వరలోనే స్వతంత్రించుకొనబోచున్నారు. దేవుడు ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆలస్యం మనదే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.